వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ తేజ, స్టడింగ్ ఇన్ 9th క్లాస్. తేజ, ఓ డైరెక్టర్ తేజ లాగా అయిపోతావు నువ్వు మామూలు ఫ్యూచర్ లో. మంచి మంచి సినిమాలు తీసాడు, అలాగే నువ్వు కూడా మంచి మంచి సక్సెస్ సాధించాలి. ఓకేనా? నీకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసా? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. సో దానికి సంబంధించిన ప్రశ్న. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ? ఆప్షన్స్ ఆర్: ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బి మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. సి. సి చెప్పలేదు, నేను ఒక్క నిమిషం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ, రెండు ఆప్షన్స్ ఇచ్చాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. బి. ఓకే, ఓకే ఓకే, నో ప్రాబ్లం. కాదు, సో కొంచెం యాడ్, అందుకే నువ్వు అవగాహనతో ఆలోచించు. మహాత్మా గాంధీ యొక్క ఫుల్ నేమ్ అడిగాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. నీవు మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ రాంగ్ ఆన్సర్. యాక్చువల్ గా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో నువ్వు నీకు కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ మీద అవగాహన లేదు. సో కంపల్సరిగా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది మనం చదువుకోవాలి. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతానా, నో ప్రాబ్లం. ఆ ప్రశ్న నువ్వు సమాధానం చెప్పగలవేమో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్, ఆప్షన్స్ ఆర్: ఆగ్రా, లక్నో. ఆగ్రా. ఆగ్రా, ఓకే, రైట్ ఆన్సర్. సో నువ్వు ఫీల్ గా ఉందన్నమాట, భయపడిపోతున్నావు. నేను ఏ ప్రశ్న అడుగుతాను, నేను ఏం అడుగు, నీకు తెలిసినవి అడుగుతాను. సో మీ 8th 9th క్లాస్ లో వచ్చేవి ఇవన్నీ ఉండవు. తాజ్ మహల్ అందులో నుంచి, ప్రతి కంటెంట్ లో నుంచి వచ్చేదే మన జనరల్ స్టడీస్ కింద మారిపోతూ ఉంటది. ఓకేనా? ఓ థ్యాంక్ యూ, బాగా ఆడావు. ఓకేనా? ఈ పని తీసుకొని మళ్ళీ వచ్చి నేను అడుగుతాను. ఓకేనా?